మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి డబ్బా కానే కాదు, అది సమయం. దాని గురించే రోజు చూద్దాం. పేద ధనిక అనే తేడా లేకుండా మన అందరికీ రోజుకుండేది సరిగ్గా 24 గంటలే. ఇది చాలా విలువైంది కదా. అయితే ఈ సమయాన్ని ఎలా వాడుకుంటామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మన సమయాన్ని మన ఎదుగుదలకు వాడుతున్నామా లేక వేరొకరిని ధనవంతుల్ని చేయడానికా? ఇక్కడ తేడా చూడండి. కొందరు భవిష్యత్తు కోసం సిద్ధమవుతుంటే మరికొందరు పార్టీలతో వర్తమానాన్ని ఆస్వాదిస్తున్నారు. జాక్మా కథే దీనికుదాహరణ. మొదట్లో డబ్బు, పలుకుబడి లేకపోయినా తనకున్న ఒకే ఒక్క ఆస్తి సమయం. ఆయన నమ్మిన సూత్రం సింపుల్: మనల్ని మనం మెరుగుపరుచుకోకపోతే ఎప్పుడూ వేరే వాళ్లకోసమే పనిచేయాల్సి వస్తుంది. అందుకే తన 20-30 ఏళ్లలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు, అత్యవసరం అనే తపనతో పనిచేశాడు. అసలు మన నిజమైన మార్కెట్ విలువ ఏంటి? సర్టిఫికెట్లు కాదు, మార్కెట్లో నిలబడగలిగే స్కిల్సే ముఖ్యం. అమ్మడం, రాయడం వంటి స్కిల్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. మనకు అసలైన అడ్డంకి మన పరధ్యానమే. దీనికి పరిష్కారం రోజుకొక గంట రూల్. రోజుకొక గంట నేర్చుకుంటే చాలు, ఏడాదిలో అందరికంటే ముందుంటాం. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక ఎస్కలేటర్ లాంటిది. నిలబడితే కిందకి వెళ్ళిపోతాం, పైకి వెళ్లాలంటే ఎక్కుతూనే ఉండాలి. అసలైన మ్యాజిక్కే ఎవరూ చూడనప్పుడే జరుగుతుంది. క్రమశిక్షణతో బోరింగ్ పనులు చేయడంలోనే అసలు విజయముంది. క్రమశిక్షణతో బోరింగ్ పనులు చేస్తే జీవితం ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎక్సైటింగ్ పనుల వెంటపడితే జీవితం బోరింగ్గా మారుతుంది. అందుకే సాకులు చెప్పే మనసు కంటే ముందే నిద్రలేవాలి. క్రమశిక్షణతో మన మైండ్కి బాస్ ఎవరో చూయించాలి. మరో ముఖ్యమైన ప్రశ్న: మన స్నేహితుల సర్కిల్ మనల్ని పైకి తీసుకెళ్తోందా లేక పంజరంలో బంధిస్తోందా? స్నేహితులు బయటకు పిలిచినప్పుడు బిజీగా ఉన్నాని చెప్పండి. ఆ టైంలో కొత్త స్కిల్ నేర్చుకోవచ్చుగదా. ఎందుకంటే సరైన సమయమనేది రాదు. మొదలుపెట్టడానికి ఉన్న ఒకే ఒక సమయం ఇప్పుడే. ఈ రోజు చాలా ఖరీదైనది. 5 ఏళ్ల తర్వాత మనల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నామో ఆ భవిష్యత్ రూపం మనల్ని ఇప్పుడే గమనిస్తోంది. వాళ్ళని నిరాశపరచొద్దు. ఈ ప్రయాణం కష్టమే. ఈరోజు కష్టం, రేపు ఇంకా కష్టం, కానీ ఎల్లుండి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో చివరిగా ఒకటే ప్రశ్న: సాకులు చెబుతారా లేక పురోగతి సాధిస్తారా? ఈ విషయం నచ్చితే ఇలాంటి మనీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.